పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యాన. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వీడిపోతే వాడు, వాడిపోతే ఈడు, ఇంకొకడు, ఇదే కథ నడుస్తూ ఉంది. ప్రపంచంలో కూడా ఇట్లే నడుస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు ఉంటే 180 దేశాలు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఇలా ప్రపంచానికి పెనుముప్పుగా ఒకవైపు అవినీతి చెదలొకటి వేధిస్తూ ఉంది, ప్రపంచానికి సవాల్గా మారింది. రెండో వైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచకపోవటం, ప్రజల పేదరికంలో మగ్గటం, కనీసం విద్యా ఉద్యోగం ఉపాధి రంగాలకు సంబంధించి ఆహార పోషక విలువైన ఆహారానికి సంబంధించి సాగునీరుకు సంబంధించినటువంటి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ అన్నిటిని చూడాల్సినటువంటి పాలక పార్టీలు, పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, అవతల గవర్నమెంట్ని కూలగొట్టడమే ఎజెండా తప్పితే వీళ్ళు చేయాల్సిన పనికి వీళ్ళకి ఒక ప్రణాళిక లేవు, ఒక ఎజెండా ఉండదు. ఆ విధంగా వేసిన క్రమంలో దొందే సందంగా నడుస్తూ ఉంది. నేపాల్లో కూడా 2 కమ్యూనిస్ట్ పార్టీలు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు పోయి కమ్యూనిస్ట్ వచ్చింది. విధి విధానాల్లో మార్పు ఏం లేదు. శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. గతంలో ఉన్న బూర్జా ప్రభుత్వమే కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. నాయకులు యొక్క సిద్ధాంతాలు గొప్పవి కావచ్చేమో, అక్కడ పోయి కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. మరి సిద్ధాంతం గొప్పదైతే కావచ్చు, దాని కార్యాచరణ అనేది చాలా ప్రధానమైనది. సో ఆ విధంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది చెప్పక తప్పదు. ఈ పరిస్థితులు అనేవి ఉన్నాయనేది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఎక్కడెక్కడైతే తిరుగుబాట్లు వస్తున్నాయో ఆ దేశాల్లో ఇట్లాంటి పరిస్థితుల వల్లనే వస్తున్నాయి తప్ప మరొకటి లేదు. యూనివర్సల్ లా లాగా ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పన చాలా ప్రధానమైనది. మౌలిక వసతులు కల్పన అంటే దీంతో పాటు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఉద్యోగం ఉపాధి రంగాలు, విద్య వైద్యం, ఇవి చాలా ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నాయి. సామాజిక న్యాయం రావాల్సిందే, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రావాల్సిందే ఖచ్చితంగా అందరికి, అన్ని వర్గాలకు. దేశంలో ఇండియా అయితే ఇండియా, చైనా అయితే చైనా, రష్యా అయితే రష్యా, అమెరికా అయితే ఖచ్చితంగా రావాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మనం వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకునే అమెరికా ఇవి ఉత్తర అమెరికాకి సంబంధించినవి. ఇది పెరు అనే దేశం ఉంది, ఈ పేద దేశాలు ఇవన్నీ. దక్షిణ అమెరికాకి సంబంధించినటువంటి, దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించినటువంటి దేశం పెరు అనేది. ఈ పేద దేశాలు దక్షిణ అమెరికాలోనే. ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించిన అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, దాని పక్కన ఉన్నటువంటి కొద్దిపాటి దేశాలు. సో మనం అనుకునే అమెరికా ఉత్తర అమెరికా. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి పెరుకు సంబంధించినటువంటి చోట్ల జన్జడ్ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే చెప్పినట్టుగా ప్రధానంగా పాలక వర్గాలు కోల్దోసి ఇంకో పాలక వర్గం రావడం, ఆ పాలక వర్గాలు కూడా అదే కథ. సో ఉద్యోగ ఉపాధి రంగాలను పెంచుకొని ఉండటం, ప్రజలు పేదరికంలో మగ్గటం, అదేవిధంగా ఏదైతే ఉన్నదో బ్లాక్ మార్కెటింగు, వీటన్నిటికి తోడు పాలకవర్గాలు భోగలాలసలుంటూ అవినీతి వ్యవస్థ చెదలబట్టినట్టు బట్టి సర్వనాశనం దుంపనాశనం చేసి ప్రజల్ని పేదరికంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. అక్కడ రగులుతూ ఉంటుంది, ఖచ్చితంగా రగులుతుంది. ఆకలితో ఉన్నవాడికి రగులుతూ ఉంటుంది. కడుపు నిండినోడికి కూర్చోడానికి నిద్ర వస్తుంది ఏం కానీ, ఆకలితో ఉన్నోడికి కను మరిగి నిద్రలాగున్నా కూడా మళ్ళీ మేలికి రాంగలోనే ఆకలి అవుతూ ఉంటుంది. కడుపు నిండినోడికి ఆ ధ్యాస ఉండదు, ఆ కష్టం ఉండదు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో జరిగినా కూడా ఖచ్చితంగా విప్లవాలు, రెవల్యూషన్స్, కొన్ని దేశాల్లో ఆ దేశ క్యాబినెట్ మంత్రులు తరిమి కొట్టారు. అసలు కొంతమంది ప్రధానమంత్రులు పారిపోయారు. ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. సో అందుకోసం పాలక వర్గాలు ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి మనం అధికారంలోకి వస్తే చాలనేది అనవసరం మాట. సో అందుకోసం వీటిని మనం అధిగమించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల్ని అది ఏ దేశమైనా, పెరుగు దేశం దానికి అతీతం కాదు. ఈ జన్జడ్ ఆందోళనలకు సంబంధించి వచ్చినప్పుడు గత అధ్యక్షురాలు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుత అధ్యక్షుడు జోస్ జెర్రీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానంగా నినాదం వినపడతా ఉంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ మరి కనపడతా ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. నేపాల్లో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, శ్రీలంకలో చూసాం, ఫిలిప్పైన్స్లో చూసాం, ఇండోనేషియా, కెన్యా, మొరాకో, ఇట్లాంటి తరహా ఉద్యమాలే పెద్ద ఎత్తున వచ్చినాయి. సమస్య అవే, రివోల్ట్స్ అట్లే ఉన్నాయి, రిఫ్లెక్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఇప్పుడు వంతు పెరు దేశానికి సంబంధించి వచ్చిందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను సోదరులారా, సోదరిమణులారా. ఇంకా చెప్పాల్సి వస్తే శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలే ఇప్పుడు పెరు దేశంలో కూడా జరుగుతూ ఉన్నాయి. 80 మంది వరకు గాయపడ్డారు. అందులో పోలీసులు 10 మంది, జర్నలిస్టులు కూడా ఈ తోపులాట్లలో, ఈ ఘర్షణల్లో జర్నలిస్టులు కూడా ఒక 10 మంది ఉన్నారు. మిగతా సామాన్య ప్రజలు కూడా ఉన్నారు.
సో ప్రధానమైనటువంటి మంచి వేతనాలు, పెన్షన్లు, అవినీతి నిర్మూలన. సో ఇదే ప్రధానమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అవినీతే ప్రధానమైనటువంటి సమస్యగా, దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకోసం వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పాలక వర్గాలకు చిత్తశుద్ధి ఉండాలి ప్రజల పట్ల. ముఖ్యంగా పాలకుడు సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపితేనే ఇవన్నీ వస్తాయి. లేకపోతే విచ్చలవిడి లగ్జరీస్, ఒకవైపు అధికార వర్గాలు లగ్జరీస్ అనుభవిస్తూ ఉంటుంటే, ఇంకొక వైపు ప్రజల పేదరికంలో మగ్గుతూ ఉంటే విడ్డూరంగా ఉంటుంది, పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి, బాధాకరంగా కూడా ఉంటాయి. పెరు దేశంలో పాత గవర్నమెంట్ పోయి కొత్త ప్రధానమంత్రి వచ్చాడు, జోస్ జెర్రీ. ఆయన కూడా రాజీనామా చేయాలని ప్రధానమైన డిమాండ్లు వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా అతను ఒక కేసులో ఇరుక్కున్న ఒక మహిళపై లైంగిక దాడి చేశాడని దాని సారాంశంగా ఉంది. అక్కడ ఎలాంటి విషయాలు పెరు దేశంలో సహించరు. కొన్ని దేశాల్లో అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇండియా లాంటి దేశాల్లో అది విచ్చలవిడితనం ఎక్కువ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది. ఆ ఫిగర్స్ ఎంతమందితోనే ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నా కూడా ఈ దేశంలో పెద్ద క్యారెక్టర్కి పెద్ద ఇదిగా అందరూ అట్లున్నారు అనరు. కొంతమంది లీడర్లు అట్లున్నారు. మా ఖమ్మం కార్పొరేటర్లు కూడా అట్లే ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు పెళ్ళ ఉండంగానే సెటప్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు. రెండో సెటప్, మూడో సెటప్ విచ్చలవిడిగా దొరికిందా లేదు మళ్ళీ పోటీ చేయడానికి కూడా ట్రై చేస్తారు ఖమ్మంలో ఈ మండల ముఠాకూరలంతా. సో ఇది పెరు దేశాలు అయితే అంగీకరించరు. వాడిని కార్పొరేటర్ కూడా కాదు కదా, సర్పంచ్ కూడా గెలవనేరని మనకున్నటువంటి సమాచారం వల్ల తెలుస్తూ ఉంది. సో ఈ విధి విధానాలు మంచిదే. ఆ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు ఎథిక్స్తోనే ముందుకు వెళ్ళాలి. యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు చెడ్డవాడైతే ప్రజలు కూడా చెడ్డలాగా తయారవుతారు. రాజు మంచివాడైతే ప్రజలు ఎలాంటి వాళ్ళైనా మంచిగా తయారవుతారు. అందుకోసం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి రంగాలను కొనసాగించి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. ఇక డెకాయిటీ, రాబరీ కేసుల్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం ఈ వైపుగా అడుగులు వేసినా కూడా ఉద్యోగత ఉపాధి రంగాలకు సంబంధించి, పేదరిక నిర్మూలనకు సంబంధించి అవినీతిని అరికట్టడంలో విఫలం కావటం వల్ల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జోస్ జెర్రీ ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ జోస్ జెర్రీ పరిపాలన అస్తవ్యస్తంగా, అసమర్థతగా ఉంది. ఆ ప్రభుత్వం పోతే మనం రావటం అనేది, మనం పోతే ఇంకొకటి రావటం, అది కాదు ఎజెండా. వాడు పరిపాలించినా మనం పరిపాలించినా ప్రజలకు సంబంధించి కనీస మౌలిక వసతులు కల్పిస్తూ, ఉద్యోగోపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ, ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం, వీలుంటే పెన్షన్లు ఇవ్వటం, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అవసరం. ఇది ప్రపంచంలో ఏ దేశానికి అనవసరం. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరు దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నటువంటి డిమాండ్. అది పెద్ద ఏమి నేరం కూడా కాదు. ఆ దేశ ప్రజలకు ఉపాధి మార్గాలు చూచుతూ, ఆ దేశంలో ఉన్నటువంటి వనరులకు సంబంధించి ఉపాధిని కల్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఆ దేశ పాలకుల మీద ఉంటుంది. ఇప్పుడు అవినీతి పరులు ఎక్కువ చోట క్వార్టరీలు ఎక్కువ ఉంటాయి, ల్యాబింగ్లు ఎక్కువ ఉంటాయి, పర్యవేకారులు ఎక్కువ ఉంటారు. అందుకోసం ప్రజలకు చేద్దామన్న పాలకుడుకున్నా కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిలాగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ఈ బ్రిడ్జిలాగా ప్రజలకి, ప్రధానమంత్రికి బ్రిడ్జిలాగా ఉండేటువంటి వాళ్ళు మంచివాళ్ళు ఉంటే ప్రజలకి మంచిగానే ఉంటుంది పరిపాలన, తిరుగుబాట్లు రావు. ఈ ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ల చుట్టూ క్వార్టరీలు, ల్యాబింగ్లు, పైరవికారులు ఉన్నప్పుడే ప్రజలకి సంక్షేమ పథకాలు చేరు. అంతా సూపర్ ఉన్నారంటారు. వాళ్ళు పేదరికంలో మగ్గుతుంటే సూపర్ సార్, పండగ చేసుకున్నారు, బాగా తిని పండుకుంటున్నారు, ఒక్కొక్కటి 10 గంటలు 20 గంటలు అని చెప్తూ ఉంటుంటారు. అసలు అన్నం ఫంక్షన్ జరిగింది మొన్న, అసలు చికెన్ మటన్ బయట పడేస్తున్నారు సార్ ఎక్కువై. జనానికి అసలు చికెన్ మటన్ అంటే అసలు ఇవాళ రేపు మటన్ కేజీ 820 రూపాయలు ఉంది. నిజంగా అట్లా పడేస్తారా? సో ఈ పైరవికారులు, ల్యాబింగ్లు ఉన్న చోట ఇట్లాంటి కథలే చెప్తూ ఉంటారు. అసలు చేయాల్సినటువంటి వ్యక్తిని, పై స్థాయిలో ఉన్న వ్యక్తి అందరినీ గెలవలేడు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులే మనకు కనపడుతూ ఉంటాయని తెలియజేస్తున్నాను. ఈ హింసాత్మక సంఘటనలో గాయకుడు ఎడ్యురాడ్ రూయిజ్ ఉండటం, హిప్ హిప్ గాయకుడు ఆయన. అంటే ఒక్కొక్క గాయకుడు ఘంటసాలకు ఒక ప్రేమస్ ఉంటుంది. మా తెలుగు రాష్ట్రాల్లో బాలుకు ఒకటి ఉంటుంది, జేసుదాస్కి ఒక ట్రెండ్ ఉంటుంది, ఏఎం రాజాకి ఒక ట్రెండ్ ఉంటుంది, చిత్రాకు ఒక ట్రెండ్, సుశీల ఒక ట్రెండ్, జానకమ్మ ఒక ట్రెండ్, చిత్ర ఒక ట్రెండ్. కొత్త గాయకులు వస్తారు, వాళ్ళ ట్రెండ్స్ వాళ్ళకు ఉంటాయి, ప్రత్యేకతలు వాళ్ళకి. సో ఈ పరిస్థితుల నుంచి ఉన్న పరిస్థితులు మనం గమనించి అబ్జర్వేషన్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో హింసాత్మక సంఘటనలకు సంబంధించి జన్జెడ్ ఆందోళన యువత ముందుకు రావడానికి కారణం అది. సో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న దేశంగా ఉన్నది ఇది పెరు అనేది. సో అయితే దేశానికి ప్రజాస్వామ్య ఉద్యమం మళ్ళీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. బ్రెజిల్, అర్జెంటీనా తర్వాత దక్షిణ అమెరికా ఖండంలో 3వ అతిపెద్ద దేశమైన ఇటీవల కాలంలో చెలరేగిన హింస గతంలో ఎన్నడూ కూడా సంభవించలేదనేది అర్థమవుతోంది. యాజిటేషన్ జరిగినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి దేశవ్యాప్తంగా. గత అధ్యక్షురాలు
డీనా బోలు వార్డెన్ని తొలగించి జోన్ జెర్రీని తీసుకొచ్చారు అధికారంలోకి. వాళ్ళు పోయి వీళ్ళు రావటం, వీళ్ళు పోయి వాళ్ళు రావటం, ఈ మార్పిడి వల్ల కాదు, విధి విధానాల్లో మార్పు రావాలి తప్పితే మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. డీనా బోలు వార్డెన్ని తొలగించి జోస్ బెర్రీని హడావుడిగా నియమించారు. సో విధి విధానాల్లో మార్పు లేకుండా, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగోపాధి అవకాశాలు పెంచకుండా, ఆశ్రిత పక్షపాతం లేకుండా, బ్యూరోక్రాటిక్ విధానం లేకుండా, పైరకారులు లేకుండా, ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి గైడ్లైన్స్ చేయకుండా, ప్రభుత్వం విచ్చలవిడితనం అడుగులతనం లేకుండా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. డోన్ బోల్ వార్డే ప్రభుత్వంపై జోస్ జెర్రీ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకి నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే అంతకుముందు ఇట్లాంటి దారిదోపిడి, డెకాయిడ్, రాబరీ గ్యాంగ్స్ ఉంటే వాళ్ళని అరికట్టడంలో గత ప్రభుత్వం కొంత కృషి చేసింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత, జోస్ జెర్రీ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. ఈ ఫిర్యాదులు ఏ స్థాయిలోకి వెళ్ళాయి అంటే 15,989 కంప్లైంట్స్ వచ్చినాయి అతి తక్కువ పీరియడ్లోనే. సో అంటే దేశంలో ఎట్లాంటి పరిస్థితుల్లోనే అర్థం చేసుకోవచ్చు. గతంలో కంటే ఇది 28% ఎక్కువగా కేసులు పెరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఆనాటి ప్రభుత్వాన్ని కూలదీసే ఉద్దేశం ఈ ప్రధానమైంది. ఉద్యోగిత, పేదరిక నిర్మూలన, అవినీతి ఈ ప్రధానమైన ఎజెండాగా ఉన్నాయి. మళ్ళీ జన్జెడ్ వచ్చి మళ్ళీ వీణగొడుగులు కొడుతుందంటే విధి విధానాల్లో మార్పు రాకుండా నాయకులు మారినంత మాత్రాన ఏం ఉపయోగం జరగదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. యువత స్వేచ్ఛను కోరుకుంటాడు ఎక్కువ, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా స్వేచ్ఛ మంచిదే. సో ఇదైతే జోస్ జెర్రీది నిరంకుశిత మనస్తత్వం అనేది అర్థమవుతూ ఉంది. సో ఆయన మీద ఇప్పటికే లైంగిక దాడి ఒక మహిళ మీద అనేది ఉన్నది. ఆ దేశ ప్రజలు అంగీకరించరు. మా ఖమ్మం కార్పొరేషన్లో అట్లాంటి ముండల ముఠాకోర్లకి టికెట్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు, కానీ పెరువులో అయితే అట్లా యాక్సెప్ట్ చేయరు. ఆ దేశ అధ్యక్షుడినే సహించట్లేదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ముండల ముఠాకోర్లకి పెళ్ళవండంగా 2వ సెటప్ 4వ సెటప్లు రాజకీయ వ్యవస్థలో విడతనం వలన ఎథిక్స్ లేనటువంటి సమాజాన్ని తయారు చేస్తూ ఉన్నారు ఈజీ మనీ పేరుతోని. సో వాడు గంజాయి అమ్మినా, స్మగ్లింగ్ చేసినా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా తార్చినా కూడా అట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా లీడర్లుగా చేసే పరిస్థితి అయితే కనపడతా ఉంది ఖమ్మంలో కానీ దేశంలో కానీ. అందరూ కాదు, కొంతమంది ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు అలాంటి వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ముండల ముఠాకోరులను ఎక్కడైనా అంగీకరించకూడదు. వాళ్ళు నాయకులైతే ప్రజలందరూ చెడిపోతారు. అందుకోసం అది సర్పంచ్, ఎంపీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా వాటికి అతీతంగా ఉండాలి. లక్కీగా మా అధికార ప్రతిపక్ష నాయకులు అలాంటి అవకాశాలు లేని వాళ్ళని భావిస్తూ ఉన్నాం మేమంతా. సో భారతదేశానికి సంబంధించి పెరువులో ఇట్లాంటి విధి విధానాలు ఉన్నటువంటి వాళ్ళని దిగిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. సో అవినీతి కట్టడి చేయలేని ప్రభుత్వం వద్దని చెప్తా ఉన్నారు. యువతరం వీధుల్లోకి వస్తూ ఉంది, అసంతృప్తి విధాలు రగులుతూ ఉన్నాయి. సో జోస్ జెర్రీ ఈ సవాళ్ళని ఎలా ఎదుర్కొంటారనేది అంతర్జాతీయ సమాజంగానే అందుబాటుని సమస్యలాగా ఎదురు చూస్తూ ఉన్నది. సో సమస్యలు పరిష్కరించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ముఖ్యంగా దేశాభివృద్ధికి ఎవరైనా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు లోపే కదా, 1000 ఏళ్ళు ఏం బతకరు, 100, 110, 120. సో అందుకోసం ఉన్నంతలో సో 4 రొట్టెలు లేకపోతే 4 ముద్దల బొవ్వే కదా ఎవరు తిన్నా. టన్నుల కొద్ది బంగారం, టన్నుల కొద్ది డబ్బులు కరెన్సీని దాదిచ్చి సంపాదించి ఉన్నతమైన పదవులు ఉన్నప్పుడు ఎవరు ప్రజలు కాపాడతారు? దేశ ప్రజలందరినీ కన్నబిడ్డలాగా చూడాల్సిన బాధ్యత ఉన్నది కదా. సో అందుకోసం ఆ వైపు అడుగులు పడాలి. పెరుగు దేశం కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు అని తెలియజేసుకుంటూ, ప్రజలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.